డే 2 నేను అన్బాక్సింగ్ చేశాను అండ్ స్మాల్ టెస్ట్ ప్రింట్ అయితే ఇచ్చాను. ఇది టెస్ట్ ప్రింట్. ఇది వచ్చేది శాంపుల్ దాంతో మనం ప్రింట్ చేసాము. శాంపుల్ ఏదైతే ఉందో ఆ శాంపుల్తో ప్రింట్ చేసాము. ఓకే, మనము ఇప్పుడైతే చెక్ చేద్దాము. మనం కొత్తవి ఓల్ 3D నుంచి ఫిలమెంట్స్ అయితే తీసుకొచ్చాము. ఓకే, మనకి ఈ ఫిలమెంట్ క్వాలిటీ ఎలా వస్తుంది, చెక్ చేసి చూద్దాం. మెన్షన్ చేశారు కార్బన్ ఫిల్టర్, వుడ్ అండ్ ABS Pro ప్లస్, సో సిల్క్ PLA ప్లస్, ఇవన్నీ కూడా ఈ మెటీరియల్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, ఓల్ 3D నుంచి. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీకు MRP 2000 రూపీస్ అయితే చూపిస్తుంది. ఓకే, అండ్ బట్ నాకైతే 1000 లోపే పడింది. ఓకే, అండ్ మనకు ఇది వచ్చింది ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్, మనకి ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంపోర్టెడ్ అయితే కాదు. అయితే మేడ్ ఇన్ ఇండియా సింబల్ అండ్ మేడ్ ఇన్ ఇండియా ఇవైతే డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. 1 kg అయితే మనం పర్చేస్ చేసాం. అంతే, జస్ట్ ఓపెన్ చేద్దాం. ఇది కవర్లో అయితే ప్యాకేజ్ వచ్చింది. బికాజ్ మనం ఈ ఫిల్మెంట్ ఎప్పుడు కూడా రూమ్ టెంపరేచర్లోనే పెట్టాలి. ఎందుకంటే మనం ఎక్కువ ఫిలమెంట్ వెట్ని అబ్జర్వ్ చేసుకుంటే ప్రింటింగ్ క్వాలిటీ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. మనకి మంచి క్వాలిటీ ప్రింట్స్ రావాలి అంటే ఖచ్చితంగా డ్రై ప్లేసెస్లో పెట్టాలి. ఇది మనం పర్చేస్ చేసిన కలర్ అయితే ఓకే క్లియర్గా కనబడుతుంది అనుకుంటా. ఇది వచ్చిన లైట్ క్రీమ్ కలర్ ఉంది, ఇది. అండ్ ఇది వచ్చిన ఫ్రేమ్ మనకి AMS ఉందంటే మనకి ఇక్కడ ఫిక్స్ చేయడానికి అవుతుంది. కానీ నేను నార్మల్ అయితే తీసుకున్నాను, AMS కాదు, నార్మల్ 3D ప్రింటర్ సింగిల్ ఫిలమెంట్ లోడ్ ఉంది. ఓకే, ఇదన్నమాట. ఓకే, ఇప్పుడు మనం లోడ్ చేద్దాం. ఓకే, అంతే ప్రాపర్గా లోడ్ అయితే చేశాను. ఇప్పుడు మనం వచ్చింది లోడ్ పైన క్లిక్ చేయాలి. లోడ్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, లోడ్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సేమ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. నాజిల్ హీట్ అవుతుంది. ఓకే, నాజిల్ హీట్ అయిన తర్వాత చెక్ ఫిల్మెంట్ లొకేషన్ చెక్ చేసుకుంటుంది. ఏ హోల్లో అయితే కనెక్ట్ అయి ఉందో ఆ హోల్ని చూసుకుంటుంది. కట్ ఫిల్మెంట్ చేసుకుంటుంది. కట్ చేసిన తర్వాత పుల్ బ్యాక్ టు కరెంట్ ఫిలమెంట్. ఓకే, తర్వాత వచ్చి స్టెప్ వచ్చింది పుష్ న్యూ ఫిలమెంట్ ఇంటూ ఎక్స్టెండర్. ఓకే, అలా ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటుంది. ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఏదైతే న్యూ ఫిలమెంట్ ఉందో అది లోడ్ అవుతుంది. యా, డన్. మనకి కన్ఫర్మ్ అయితే చేయొచ్చు. కంటిన్యూ ఫిలమెంట్ ఎక్స్టెండెడ్. ఓకే, పూప్ అయితే బయట వచ్చింది అండ్ కట్ చేసుకునింది ఆటోమేటిక్గా. ఓకే, నా ల్యాప్టాప్లో అయితే నేను ఆల్రెడీ బ్యాంబూ స్టూడియోస్ అయితే డౌన్లోడ్ చేశాను. ఓకే, మనకి బ్యాంబూ స్టూడియోస్లో మనకి డివైస్ డైరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. కేబుల్స్ ఎటువంటివి కనెక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. డైరెక్ట్గా డివైస్ అయితే కనెక్ట్ అవుతుంది. స్టేటస్ అంతా కూడా ఇక్కడ కనబడుతుంది. ఫ్రీ సోర్సెస్ ఉంటాయి. ఫ్రీ సోర్సెస్ నుంచి మనకి కావాల్సిన డిజైన్ని, మనకు నచ్చిన డిజైన్ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా ప్రింట్ చేయొచ్చు. ఓకే, అది నేను చూపిస్తాను స్టెప్ బై స్టెప్ ఎలా ఇవ్వాలనేసి. అండ్ ఈ సాఫ్ట్వేర్ని ఎలాగ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా కనెక్ట్ చేయాలి అనే సపరేట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను, డీటెయిల్ వీడియో. ఓకే, మీరు నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళేసి చెక్ చేయొచ్చు. ఓకే, ఇది మనకి చూపిస్తుంది. ప్రింటర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. బ్యాంబూ ల్యాబ్ A1 కన్ఫర్మ్ చేశాను. ఓకే, అండ్ డయామీటర్ ఫ్లో వచ్చింది స్టాండర్డ్ పెట్టుకుంటున్నాను. PLA బేసిక్ స్టాండర్డ్ ఆటోమేటిక్గా తీసుకున్నాను. ఇక్కడైతే మనకి డివైస్ చూపిస్తుంది ఆటోమేటిక్గా, వైఫై కనెక్ట్ అయి ఉంది కాబట్టి. ఓకే, మనకి మేకర్ వర్డ్స్లో వచ్చింది. మనకి చాలా ఫ్రీ సోర్సెస్ అయితే ఉన్నాయి, ఫ్రీ మోడల్స్ అయితే ఉన్నాయి. ఓకే, గణేష్ అదైతే నేను డౌన్లోడ్ చెక్ చేస్తున్నాను. ఓకే, నాకు ఉండే వాటిలో ఇదైతే సింపుల్ అండ్ బాగుంది. ఓకే, దీంతో ట్రై చేద్దాము, ఒకసారి చూద్దాము.
మనకు ప్రాజెక్ట్ డౌన్లోడ్ అయితే వచ్చింది. స్పీడ్ సెట్ చేస్తున్నాను. ఓకే, నేనైతే ప్రింట్ స్టార్ట్ చేస్తాను. టైం ల్యాబ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఆటో బెడ్ లెవెలింగ్ ఆన్లో ఉంది. ఓకే, అండ్ నాజిల్ కూడా లోడ్లో ఉంది. ఓకే, ఇప్పుడైతే సెండ్ చేద్దాం. మనకి ప్రింటర్లోకి అయితే వచ్చింది. ఓకే, ఫైనల్లీ మనకి అవుట్పుట్ అయితే వచ్చేసింది. చెక్ చేద్దాం. ఇది అవుట్పుట్. ఎవ్రీథింగ్ కరెక్ట్గానే వచ్చింది, కానీ డౌన్ సైడ్ సమ్ డ్యామేజ్ అయితే ఉంది. ఓకే, దీన్ని అయితే అవుట్ చేద్దాం. అంతే, చాలా సింపుల్. Not bad, not bad. Thanks for watching. Have a nice day.